గంగారాం చేతనే నీ చరిత్ర మొత్తం కక్కిస్తా. దొంగ సారాయి అమ్ముకొని మొదలైన నీ జీవితం ఏం చేసి ఈ స్థాయికి చేరిందో మొత్తం మొత్తం బయటపెడతా. కాసుకో. సంధ్య గారు బయలుదేరారు సార్. ఎందుకు వస్తుంది అన్నావు? తనక్కడ బయలుదేరింది తెలుసా? సంజయ్ గారు. ఎవరది? ఎవరది? నేనే సంధ్యాని. ఓ మీరా? మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? మీకోసమే. నేనెవరికి కనిపించకూడదని ఇక్కడికి వస్తాను. మీరెందుకు నన్ను వెతుక్కుంటూ వచ్చారు? మీరు వెళ్ళిపోండి ప్లీజ్. ఈడు అమెరికాలో చదివినా తెలుగు సినిమాలను బాగానే ఫాలో అవుతున్నట్టున్నాడు. ఎంత మెలోడీ డ్రామా ఆడుతున్నావురా? అసలు మీరెందుకిలా ఒంటరిగా మిగిలిపోవాలి? ఎందుకు మే 10వ తేదీ రాగానే ఒంటరిగా ఉండిపోవాలి? మీకు ఈ విషయం తెలుసుకున్నాను. వద్దండి, నా గురించి ఏది తెలుసుకునే ప్రయత్నం చేయకండి. నన్నుగా మిగిలిపోనివ్వండి. అలా వదిలేయలేకనే ఇంత దూరం వచ్చానండి. అసలు మీరెందుకు ఇలా ఉన్నారు చెప్పండి. మీ మనసులో ఉన్నది నాతో షేర్ చేసుకోండి ప్లీజ్. ఏంటి అలా చూస్తున్నారు? స్వప్న, స్వప్న. సంజయ్ గారు, నేను స్వప్నను కాదు, సంధ్యని. ఓ ఐఎమ్ సారీ అండి. మీరున్నట్టుండి మీ మనసులోనే నాతో షేర్ చేసుకోండి అనగానే నాకు తనే గుర్తొచ్చింది. సేమ్ సేమ్ తను ఇలాగే అనేది. అవ్వా, ఈడేదో మొదలెట్టేశాడు. స్వప్న అంటే తను మీ... వదిలేండి ప్లీజ్, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా వెళ్లేదాన్ని అయితే ఇంత దూరం వచ్చేదాన్ని కాదండి. మీ మనసులో ఏదో బాధ కనిపిస్తుంది, నాతో చెప్పండి. బాధ పంచుకుంటే తగ్గుతుంది. లేదండి, ఇంతకాలం పంచుకునేవాళ్ళు లేక నేను ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. అదే నాకు అలవాటైంది. అది నిన్నటి వరకు. కానీ ఈరోజు నేను మీకున్నాను. మీ బాధను పంచుకునే ఓ మంచి ఫ్రెండ్ అని మీరెందుకు అనుకోరు? ఎంత అమాయకురాలివే. నువ్వు ఫ్రెండ్ అంటున్నావు, వాడు ఫ్రాడ్ అని తెలుసుకోలేకపోతున్నావు. నిజంగా నిజంగా మీ నా ఫ్రెండా? ఏ అలా అనిపించడం లేదా? ఆ రోజు పింక్ కలర్ కట్టుకోగానే మీలో ఏదో చేంజ్ కనిపించింది. ఈ రోజు స్వప్న గురించి మాట్లాడగానే మీ కళ్ళల్లో బాధ కనిపించింది. చెప్పండి, అసలేం జరిగింది? చెప్తాను. మీరు నా స్వప్నలాగే అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. ఈరోజు స్వప్న నా జీవితం నుంచి వెళ్ళిపోయిన రోజు. ఎంతమంది స్వప్నాలున్నారా నీ లిస్టులో? ఈ స్వప్న గురించి చెబుతున్నావురా?
స్వప్న వాళ్ళ మావయ్య మా దగ్గర అకౌంటెంట్గా పనిచేసేవారు. స్వప్నకు అమ్మా నాన్న ఎవ్వరూ లేరు. అన్నీ తనే పెంచాడు. స్వప్న వల్ల మామయ్య సడన్ గా ఈ క్యారెక్టర్ వచ్చిందేంటి? ఎప్పుడు డబ్బులు అవసరమైనా ఆయన దగ్గరే అడిగి తీసుకునేవాణ్ణి. ఒకసారి డబ్బుల కోసం ఆ ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఫస్ట్ టైం తన్ని చూశాను. ఇదేదో సినిమా కథలా ఉందే. ఆ రోజు నుంచి నేను డబ్బు కోసం కాకుండా ఏదో ఒక వంక పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాణ్ణి. తెలుగు సినిమా కథలా కాదు, తెలుగు సినిమానే. ఏంటది? రోజులు గడిచే కొద్దీ స్వప్నకి నా మీద అభిమానం మొదలైంది. నాకు తనంటే ప్రేమ మొదలైంది. ఒకసారి నేను తనకి నెయిల్ పాలిష్ కూడా వేశాను. ఎస్, డౌటే లేదు, ఇది మన్మధుడి సినిమా కథే. ఆ తర్వాత తనకి నాకు మధ్య మరింత చనువు పెరిగింది. అది అనుకోకుండా వాళ్ళ మావయ్య చూసేశాడు. వారిని త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కథని ఇంత ఇంట్రెస్టింగ్ గా చెప్పుండడేమో. మేమిచ్చే జీతం మీద ఆధారపడే ఆయన మాకు ఎదురు చెప్పలేక తన మేనకోడల్ని తీసుకుని ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడు. రే కామాంధుడా, భారతంలో శకుని కూడా ఇలాంటి కథని చెప్పి నమ్మించి మోసం చేయలేదురా. తన్ని మర్చిపోలేక తన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. నేను వెళ్ళేసరికే స్వప్నకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నేను అప్పటికే తాగేసి వెళ్ళాను. ఇదేదో నిజంగానే జరిగినట్టు కథని కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నావు కదరా. నేను డబ్బున్నవాణ్ణని, తన మేనకోడల్ని నేను మోసం చేస్తానని వాళ్ళ మేనమామ అనుకున్నాడు. అది అబద్ధమని నిరూపించడానికే అప్పటికప్పుడు స్వప్నం తీసుకుని ఆవేశంగా కారులో బయలుదేరాను. అలా వెళ్తుంటే రే నికృష్టుడా, సినిమాలో కూడా లేదు కదరా ఈ సస్పెన్స్. ఓ పెద్ద యాక్సిడెంట్ అయింది. ఓసి పిచ్చిదానా, వాడు మన్మధుడి సినిమా కథని చెబుతున్నాడే, నమ్మద్దే. అంతే, నా స్వప్న నాకు స్వప్నంగానే మిగిలిపోయింది. తను పోయింది, నేను మిగిలిపోయాను. అది కూడా ఈరోజే, మే 10th. ఏంటోనండి ఈ జీవితం. మన నిజ జీవితాల్లో జరిగేవి బహుశా సినిమాగా తీస్తారేమో. మన్మధుడి సినిమాలో సేమ్ టు సేమ్ ఈ కథే ఉందండి. అమ్మయ్యా, వీడు చెప్పింది మన్మధుడి సినిమా కథని తెలిసిపోయింది. దొరికావు. అలాంటి సినిమా వచ్చిందండి? ఏమోనండి, నాకు కథ తెలిసిన ఎవరో వాళ్ళ సినిమాలో పెట్టుకుని ఉంటారు. చూసారా, నా ప్రేమ చచ్చిపోయినా ఆ సినిమా వల్ల ఎంతమందికి మంచి ఎంటర్టైన్మెంట్ దొరికిందో. మన్మధుడి సినిమా కథని ఇలా కూడా వాడుకుంటున్నావా? అందుకని ప్రతి సంవత్సరం మీరిలానే అదే తలుచుకుంటూ బాధపడుతుంటారా? మనం నడిచే దారిలో అవాంతరాలున్నాయని తెలిస్తే అవి తప్పించుకునే మార్గాలు వెతుక్కోవాలి గాని అటే వెళ్తారా చెప్పండి? మరేం చేయమంటారు? స్వప్నని ఎలా మర్చిపోవాలి? స్వప్నని మర్చిపోయేటట్టు ఎవరు చేయగలరు? అంత విశాల హృదయం ఎవరికి ఉంటుంది? ఇప్పుడు చెప్పండి, ఎవరిని చూసినా స్వప్నని మర్చిపోవాలి?
కూర్చోండి. మర్చిపోవాలి. మీరు మీ గురించి ఆలోచించండి. మీ వల్ల ఎంతో మందికి మంచి జరగాలని రాసిపెట్టింది కాబట్టే ఆ దేవుడు మిమ్మల్ని బ్రతికించాడు. నిజంగా స్వప్నను మీరు ప్రేమిస్తే మీరిలా అయిపోవడం చూసి స్వప్న సంతోషిస్తుందా చెప్పండి. ముందు నా మాట వినండి. ఈ యాపిల్ తినండి. స్వప్న, రేయ్, చేతులు వదిలిపెట్టి మాట్లాడరా, కరెంటు పాస్ చేయకురా. స్వప్న. ఏంటండి? ఓ, మీరు స్వప్న సంధ్య అర్థం కావట్లేదు. పేర్లు కూడా ఇంత దగ్గరగా ఎందుకున్నాయి? నన్ను పిచ్చివాణ్ణి చేయడానికి కాపోతేను. సరే, నేను మీకు స్వప్నలా కనిపిస్తున్నాను కాబట్టి కాసేపు తనలానే అనుకోండి. కరెంటు పాస్ అయినట్టుంది. డైలాగులు తేడాగున్నాయి. అమ్మో అమ్మో. స్వప్నలానే చెప్తున్నాను, తీసుకోండి. దేవుడా, కరెంటుని ఎందుకు కనిపెట్టావయ్యా? ఇలాంటి సీన్స్ చూడటానికే నన్ను పుట్టించావు. నో కర్మ. నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. వాటర్ లేకుండా చేశారేంటి? కూల్ డ్రింక్ ఉంది కదండి, రండి కూర్చోండి, తాగండి. నాకెందుకండి, ముందు మీరు తాగండి, మీకు వెక్కిళ్ళు వస్తున్నాయి. అయ్యో నాకొద్దండి, స్వప్న తాగకుండా నేను ఎప్పుడైనా తాగానా? కూర్చోండి. వెక్కిళ్ళు ఎక్కువ వస్తున్నాయి, ముందు తాగండి. నేను తాగుతాను. తాగండి. మీరు తాగండి. ఒక్క నిమిషం అండి, మా తాతయ్య. హలో, తాతయ్య బయటున్నాను. ఓ మర్చిపోయాను తాతయ్య, నువ్వు రెడీగా ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమైందండి? మా తాతయ్యకు డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ విషయం మర్చిపోయాను. ఆయన వెయిట్ చేస్తుంటారు, నేను వెళ్ళాలి. ఈ ముసలోడు ఇప్పుడే ఫోన్ చేయాలా? చూడండి, నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా మీరు ఈ ఫైల్ మీద సంతకం పెట్టాలి.
ఇంకో విషయం, మీరు రేపటి నుంచి తప్పకుండా ఆఫీస్కి రావాలి. నా మీద అంటే మీ స్వప్న మీద ఒట్టు. వస్తాను. నేను వస్తానండి. వద్దండి, డాక్టర్ అపాయింట్మెంటేగా, నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఎందుకు నవ్వుతున్నావు? నేను ఫెయిల్ అయ్యానా? అది తప్పించుకుందనా? లేదురా, నీ ఆలోచన తప్పు అని ఆ దేవుడే చెబుతున్నాడు. ఇకనైనా తనను వదిలేయ్. రాయ్, ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన వదిలేస్తాననుకున్నావా? ఇంపాసిబుల్. ఇంకోసారి ప్రయత్నిస్తా, నా ప్లాన్ సక్సెస్ అయ్యేలా చేస్తా. సారీరా, ఆ ఛాన్స్ నీకు నేనేవను. అసలు మీ ఇద్దరి మధ్య గొడవ నా వల్లే వచ్చింది. అందుకే నేనే ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. నేనే వెళ్ళి తనకంతా చెప్పేస్తాను. నా వల్ల ఓ ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోలేనురా. రేయ్, అదే జరిగితే మన ఫ్రెండ్షిప్ ఇక్కడితో కట్ అవుతుంది. నాకు ప్రామిస్ కూడా చేసావు, మర్చిపోయావా? అయినా పర్లేదు అంటే వెళ్ళు, చెప్పు, నీ ఇష్టం. రే సంజయ్, ప్లీజ్ రా, నా మాట వినరా. నువ్వే నా మాట వినాలి. ఏం జరిగినా నీ నోరు మెలపడానికి వీల్లేదు. ఇది ఫ్రెండ్గానే కాదు, నీ బాస్గా కూడా వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు కేవలం ప్రేక్షకుడివి మాత్రమే, అంతే. డాడీ, ఒక్క నిమిషం అమ్మా. ఏమ్మా, ఈరోజు రేడియో స్టేషన్కి వెళ్ళడం లేదా? ఈ రోజు నైట్ షిఫ్ట్ కదా డాడీ. రాత్రి డిఫరెంట్ పాయింట్స్ మీద కథలు చెప్పాలి కదా. బాగుందమ్మా, శ్రోతలకి మంచి మంచి కథలు చెప్తున్నావు. నీ కథలు విని ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా ఫోన్లు చేస్తున్నారా అమ్మా? ఒకటా, ఎన్ని ఫోన్స్! రోజు వాటన్నిటికీ సమాధానాలు చెప్పలేక మా మేనేజర్ రోజు తల పట్టుకుంటాడంటే నమ్మండి. నిజానికి ఆ గ్రేట్నెస్ అంతా మీదే కదా డాడీ. నాదా? అవును, మీరు నాకు చెప్పే కథలే కదా నేను ఆడియన్స్ కి చెప్పేది. అన్నట్లు డాడీ, ఈ డబ్బులు తీసుకోండి. ఈ డబ్బు ఎక్కడదమ్మా? జీతం ఆల్రెడీ ఇచ్చేసావుగా. నా పాకెట్ మనీ కింద తీసుకున్న డబ్బుల్లో మిగిలిపోయాయి డాడీ. ఎందుకు మిగులుతాయి? అంటే డబ్బు మిగిల్చడం కోసం నీ అవసరాన్ని కూడా త్యాగం చేస్తున్నావా అమ్మా? త్యాగం ఏంటి డాడీ? అనవసరంగా ఏవేవో మాట్లాడుతున్నారు. అనవసరంగానా? అసలు బాబూ, ఇదిగోరా, ఇంటి ఖర్చులు పోను మిగిలిన డబ్బు 2000. అమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నారు? మేమేం చేశాంరా? ఏం చేశారా? సమీక్షకి పాకెట్ మనీ ఇస్తే అందులో డబ్బు దాచి నా చేతిలో పెట్టింది. నీకింటి ఖర్చులకి మందులకి డబ్బిస్తే అందులో డబ్బు దాచి నా చేతిలో పెట్టావు. అసలు ఏమైంది మీ ఇద్దరికి? మమ్మల్ని అంటారు కానీ మీరెందుకు డాడీ ఒక్కో రూపాయి పెట్టి బ్యాంకులో దాస్తున్నారు? నా కళ్ళ కోసమే కదూ.
అలా అడుగమ్మా. రోజూ ఆ సిటీ బస్సులో తిరుగుతాడు, అది లేదంటే నడుచుకుంటూ వస్తాడు. ఎందుకోసం అడుగు. ఉన్నవి 3 జతల బట్టలు, అవే ఉతికి అవే వేసుకుంటాడు. పండగొచ్చింది, కొత్తవి కొనుక్కోరా నాయనా అన్నా వినడు. ఎందుకో అడుగమ్మా. నీకు తెలుసు కదమ్మా. అందుకేరా, ఏదో వేణీళ్లకు చన్నీళ్లు అన్నట్టు అందరం తలో చెయ్యి వేస్తున్నాం. ఒక్కో బొట్టు ఒడిసి పడితేనే చారడు నీళ్లయ్యేది. బామ్మ చెప్పింది నిజమే డాడీ. మనం అందరం కలిస్తేనే నా కళ్ళొచ్చేది. నాకు లోకం చూపించడం కోసం మీరొక్కరే కష్టపడ్డం ఏంటి డాడీ? ఎవరు ఫోన్ చేసినా ఆ సీఐ వినడం లేదు సార్. అతను ఆ జీకేకి బాగా కావలసిన వాడు. వాళ్ళు ఆ గంగారావుని పట్టుకుని ఇరగదీస్తున్నారు సార్. ఆ ట్రీట్మెంట్కి అప్రూవర్గా మారిన ఆశ్చర్యం లేదు సార్.